జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య. జై బీరప్ప, జై కుర్మ. మరి ఇంతకుముందే నేను ఎగ్గమల్లేశం గారి యొక్క ప్రెస్ మీట్ను దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనంలో, మరి అప్పుడు ఆ భవనం రెడీ అయినప్పుడు మరి ప్రెస్ మీట్ ఉన్నట్టుంది. ఆ ప్రెస్ మీట్లో చాలా చక్కగా మరి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మేము ఇప్పటికీ ఒక 200 మందికి మరి హాస్టల్ సదుపాయం పెట్టి చదివిస్తున్నాం. ఇలా మనం మరి కురుమలము గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎదిగినము, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పటికీ చదువు విషయంలో వెనుకబడి ఉన్నాము. ఇవాళ చదువు కోసమే ఈ ఆత్మగౌరవ భవనాన్ని విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ భవనం అని చెప్పి ఎంత చక్కగా అండి, నిజంగా అండి, అసలు అంత అద్భుతంగా పేరు పెట్టి మరి మీరు ఆనాడు ఏం చెప్పిండ్రంటే, ఇలా 200 మంది కాకుండా ఒక 1000-1500 మందికి మనం ఇలా చదువులో వెనుకబడి ఉన్నాం కాబట్టి, ఇలా అన్నిట్లలో ఉన్నాం, చదువులో లేము కాబట్టి దీన్ని హాస్టల్కు విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ భవన్ని ఎంత చక్కగా పెట్టినప్పటికీ మరి మీ మనసు ఎట్లా మారిపోయిందో ఎగ్గమల్లేశం మా అధ్యక్షుల వారికి మరి మీ మనసు ఎట్లా మారిపోయిందో అర్థమవుతలేదు. మరి డబ్బులు మరి ఇప్పుడు ఇదివరకు వస్తున్నటువంటి డబ్బులను వెచ్చించి అవసరం పడితే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ కులం మీద ఈ సభ్యత్వాలు పరంగా వసూలు చేస్తారా, లేకపోతే ఒక్కొక్కరి పైన ఒక్కొక్క రూపాయి వేస్తారా, ఏం చేస్తారో తెలియదు. కానీ మీకు మంచి ఆలోచన ఉన్నట్టుగానే ఉంది. కానీ తర్వాత ఈ మధ్యలో మీ మనసును మార్చిన లెవెల్లో మరి మీరు మళ్ళీ అదే కోవలో ఇదివరకు ఇచ్చినటువంటి బిల్డింగ్లు ఇచ్చినట్టుగానే మళ్ళీ నారాయణ సంస్థలకు అప్పచెప్పి ఇవాళ మరి ఏదైతే మీరు అనుకున్నారో మరి దాన్ని చేయకపోవడానికి కారణం ఏందో దయచేసి మీరు చెప్పాలి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఇలా సమాజం ఉన్నది, ఇలా కుర్మ సమాజం ఉన్నది, ఇలా రూపాయి పెట్టి ఇలా మీరు అనుకున్నటువంటి విషయాన్ని ఇలా ముందుకు తీసుకుపోయి 1000-1500 మందిని పేద విద్యార్థులను హైదరాబాదులో చదివించి ఇలా మన వర్గాలను మరి ఉన్నతంగా ఉత్తమంగా తయారు చేసి ఇలా కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కుర్బలు. మరి అక్కడ ఇలా ప్రతి బీరప్ప గుడి దగ్గర బీరప్ప దేవుని మొక్కాలే. రెండవది ఆ పీఠాలను తయారు చేసి అక్కడ మంచి చెడులు బోధించేటువంటి మన పూజారి వ్యవస్థను కూడా మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు చదువును పెంచుకుంటూనే రెండో వైపు భక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. భక్తితో పాటు భయం పెంచి ఇలా మనం ఇంకా ముందుకు చైతన్యవంతంగా ఎలా ముందుకు పోవాలని చెప్పి ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కర్ణాటకలో ఇలా వారు 2-3 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఇలా మీరు చదువు వైపు మీరు మంచిగా చేసినట్లయితే ఎలాంటి మీకు డబ్బులు లేవా, ఉన్నాయి, కోటీశ్వర్లు కోట్లకు పడలేరు. పోనీ ఇప్పుడు ఈ విధంగా నారాయణ సంస్థలకు లీజులకు ఇస్తే మీరేమన్నా సీఎం కాగలుగుతారా? మరి మీరేమన్నా ఇంకో ఎమ్మెల్యే కాగలుగుతారా, ఎంపీ కాగలుగుతారా? కాలేరు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మంచి పేరును మనం సంపాదించాలి. రేపు డబ్బులు ఎన్ని ఉన్నా కానీ అది మనం సీఎం కాలేము. డబ్బులతో పాటు ఇలా ధైర్యం కావాలంటే మనం ఏదైతే అనుకున్నామో ఈ వ్యవస్థను మనం చేసుకుంటా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోదాం అనుకుంటున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసమే ఆశిస్తున్నారు. ఇలా మీరు ఒకవేళ ఈ జాతి కనుక కుర్మ జాతి కనుక మీరు అనుకున్న విధంగా ఈ 1000-1500 మందికి అక్కడ హాస్టల్ ఇట్లా ఇవ్వగలిగితే మీరు ఒక కుర్మ జాతికి జాతి పితగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మేము ఏమని చెప్పుకోవాలి? ఇలా మమ్మల్ని మోసం చేస్తున్నామని నిన్ను బదనం చేసి ఇలా మేము బదనమై ఇలా అందరు కుర్మ జాతికే అవమానం లెక్క తయారైంది. మరి ఏ విషయాలను కూడా చెప్పకుండా ఎవరన్నా అడిగితే వాళ్ళను దబాయించుకుంటా ఇలా సభ్యత్వం అడిగితే మీకు సభ్యత్వం ఇవ్వమనుకుంటా ఇలా ఎన్ని ఇప్పుడు మేము ఎన్ని సమాధానాలు చెప్పుకోవాలి మా మనసుకు? ఇలా మేమంటే యాక్సెప్ట్ అయితే మా మనసు ఊకుంటలేదు. ఇలా మా మైండ్లో మరి ఆ ఆత్మగౌరవ భవనంలో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య ఆత్మ వచ్చిందో మాకు అర్థమైతలేదు. దయచేసి ఇలా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇలా జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధ్యక్షులకు కూడా ఇలా సూచన చేస్తున్నాం. ఇలా సోషల్ మీడియా వచ్చింది, ఒక మాట మాట్లాడితే అది ప్రపంచం అంతా తిరుగుతున్నది. దయచేసి ఇలా మీరు అనుకున్నటువంటి మన పిల్లల ప్రయోజనాల కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో రేపు 5వ తారీఖు నాడు కూడా ఏదో మీటింగ్ పెడతా అన్నటువంటి సందర్భం ఉంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిందే. మీకు మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇచ్చి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందే. ఇలా అందరం మరి మంచి వాళ్ళమే. మరి
మరి మాంసం ఎక్కడ మిస్ అవుతుంది? అందరం మంచి వాళ్ళమే, మరి దొంగలెవరు? మరి ఎందుకు ముందుకు పోతలేము? మనం ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ మనసు మార్చుకొని ఇలా మీరు ఒకసారి ప్రకటన ఇస్తే మేము అందరం ఎక్కడక్కడ సపరేట్గా ఊకొనడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం. ఇలా ఏవైతే లీజులు ఇవన్నీ తీసేసి ఎట్టి పరిస్థితుల్లో ఏనాడు కూడా జాతి ఊకోదు చైతన్యమైంది. ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు విరమించుకొని ఈ లీజుల భాగవతం బంద్ చేసి ఇలా సమాజానికి కుర్మ జాతికి ఒక మంచి సందేశం ఆనాడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశం మరొక్కసారి ఇచ్చి ఇలా జాతికి మీరు కుర్మ జాతికి జాతి పితగా మరి నిలవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కుర్మ జాతి అధ్యక్షులకు, మరి జిల్లాల అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులకు అందరికీ మరి మరొక్కసారి శనార్థులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కుర్మ, జై జై కుర్మ.